హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. టాపిక్లోకి వెళ్ళేక ముందు మీకు కొన్ని చెప్పాలి. నేను ఆల్రెడీ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తాను. సో ఆ యొక్క వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సర్గా చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకని ఈ యొక్క ఛానల్లో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అంతగా లేట్ అవుతుంది ఆ వర్క్స్ వల్ల. సో డెఫినెట్గా ఈ ఛానల్ని అయితే వదిలేది లేదు. కంపల్సరీ ఇది స్టూడెంట్స్ కోసం అయితే ఉంటుంది. ఇంకొకటి టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఫాలో అయినట్లయితే, సో టెలిగ్రామ్ ఛానల్లో నేను నోట్స్ అయితే పెడుతూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి. మన ఛానల్ రిలేటెడ్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట, www.mlthealthyvlogs.in అని. సో అది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే నోట్స్ అంతా కూడా దాన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో నోట్స్ ఏ విధంగా పీడిఎఫ్లో నేను ప్రత్యేకంగా నేను లింక్స్లో పెట్టలేకపోయాను అనమాట. అందుకు వెబ్సైట్ అనేది ఓన్లీ నోట్స్ రిలేటెడ్ కోసం, స్టూడెంట్స్ కోసమే నేనైతే పెట్టడం జరిగిందనమాట. సో మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటాను. బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనాటమీ సబ్జెక్ట్ ఉందన్నమాట. అనాటమీలో ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ వరకు మనమైతే మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ చాప్టర్లో మీరు చూసుకున్నట్లయితే హ్యూమన్ బాడీ యాజ్ ఎ హోల్ అని ఉందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ డెఫినేషన్స్ కానీ, సబ్ డివిజన్స్ ఆఫ్ అనాటమీ కానీ, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాను, ఇంట్రడక్షన్ ఆఫ్ అనాటమీ అని. సో ఈ వీడియో ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి చూస్తే, సో ప్రీవియస్గా నేను ఏమేమి డిస్కస్ చేసినాను అనాటమీ గురించి ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ నుంచి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత వర్టిబ్రేట్ అనే ఒక టాపిక్, సో అది నేను స్కెలిటల్ సిస్టమ్ రిలేటెడ్ నెక్స్ట్ టాపిక్లో నేను డిస్కస్ చేయదలుచుకుంటాను. సెల్స్ అండ్ టిష్యూస్ అనుకోండి. సెల్స్ అంటే మామూలుగా అనాటమీకి కానీ ఫిజియాలజీకి కానీ సెల్ స్ట్రక్చర్ గురించి, సెల్ ఫంక్షన్స్ గురించి సేమ్ అనమాట. సో అది ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసినాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ టాపిక్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్స్. దాని తర్వాత టిష్యూస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికి సంబంధించిన నోట్స్ అయితే సో నేను మీకు చెప్పినట్లుగా ఈ యొక్క వెబ్సైట్లో నేను నోట్సెస్ గురించి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వెబ్సైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదంతా మీకు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాను. ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఫాలో అయినట్లయితే మీరైతే మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఆ నోట్స్లో ఎట్లంటే లేనిపోని సుత్తి లేకుండా మనం ఏదైతే ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా రాయాలో అది మాత్రమే నేను పిక్ చేసుకొని ఆ పాయింట్స్ని మాత్రమే నేను నోట్సెస్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకవేళ నేను ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఎగ్జామ్స్కి లేకపోతే నేర్చుకోవడానికి సేమ్ ఇది సరిపోతుంది. ఇంతకు మించి మీరు అవసరం లేదు. డయాగ్రామ్స్ నేను మోస్ట్లీ వెబ్సైట్లో పెట్టదలుచుకోలేదు. సో డయాగ్రామ్ రిలేటెడ్ ఏ విధంగా వేయాలి, మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని రాను వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ టార్గెట్, నా ఛానల్ టార్గెట్ వచ్చి బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ లేకుండా ఏ విధంగా మనము పాస్అవుట్ అయ్యి బయటికి రావాలి అనేది ఈ యొక్క ఛానల్ ఉద్దేశం అనమాట. ఓకే, సో నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.